ఇలా ఉన్నటువంటి చాలామంది ఆ అబ్బాయి మాట్లాడే వాక్యాలను బట్టి చెప్తున్నాను. సనాతన ధర్మం అంటే జోలికి వస్తే ఎవరంటారు. ఇలా ఉన్నటువంటి అఘోరి అని ఇది కూడా పెడతాను. అఘోరికి సంబంధించిన వీడియోలు కూడా పెడతాను మీకు. ఇలా ఉన్నటువంటి ప్రధానంగా అన్ని టీవీలలో డిబేట్ నడుస్తుంది. అఘోరికి సంబంధించినటువంటి జేబింటి కాలే చూపించాను పైన. ఇలా చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి నేను ఎందుకు చెప్తున్నంటే ఇవన్నీ ఎందుకు పెడుతున్నంటే దయచేసి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో సనాతన ధర్మం గురించి వచ్చి చంపేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే చంపేస్తున్నారు. ఇలా అఘోరి విషయంలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ అన్ని టీవీ ఛానల్ డిబేట్ జరుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో సనాతన ధర్మాన్ని ఇలా కాపాడాల్సినటువంటి వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్ళి ఇవాళ ఉన్నటువంటి పెళ్లి చేసుకొని ఇదే చేసుకొని ఇలా సనాతన ధర్మాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అదే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి అనేక మంది స్పందించి ఇష్టానుసారంగా తిడుతున్నారు. మరి మీ మనోభావాలు దెబ్బతినలేదా? సనాతన ధర్మం కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు సనాతన ధర్మంలో ఇలా తప్పుడు మార్గంలో వెళ్ళి ఇలా పెళ్లి చేసుకొని ఇష్టానుసారంగా ఒక జీవితాన్ని ఒక అమ్మాయి జీవితాన్ని ఆగం చేసినటువంటి అఘోరి నిజంగా సనాతన ధర్మం పేరు వేసుకొని అన్ని మొత్తం టోటల్గా శివుడితో మాతో మాట్లాడుతున్నానని ఇవాళ యోరి పూజ చేస్తే 10 లక్షలు తీసుకొని ఇది ఇదని ఎంత భయంకర ట్రోల్ వేసినాయి. టీవీలలో ఎంత డిబేట్లు నడుస్తున్నాయి. మరి ఆత్మగౌరవం దెబ్బతినలేదా? ఒక పూజ చేసుకుంటే 10 లక్షలు నన్ను డ్రాప్ చేస్తారు. ఇలా వర్షిని తల్లిదండ్రులు వాళ్ళ బాధలేంది, వాళ్ళ కొట్టాటేంది, వాళ్ళ భయంకరమైనటువంటి బాధలేంది. ఇలా దీన్ని సనాతన ధర్మం అని మనం ప్రశ్నిస్తే ఇది తప్పని చెప్తే నీ మీద మనోవాదం, నీ మీద తప్పని చెప్తే నీ మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. మరి ఇప్పుడు మీ మనోభావాలు మీకు దెబ్బతినలేదా? అఘోరి నిజంగా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అఘోరి చేసినటువంటి సనాతన ధర్మాన్ని తప్పుడు మార్గంలో పోతుంటే అఘోరి చేసేటువంటి నా అమ్మ అని పోయి ఆఖరికి బావ అయిపోయింది కదా. బావ అయిపోయి ఆఖరికి మీ ఇద్దరం కూడా పిల్లల కంటాము శివపార్వతులం కంటా అని చెప్తున్నారు కదా. మరి ఎంత బాధాకరం. ఇలా ఉన్నటువంటి సనాతన ధర్మం, ఇలా ఉన్నటువంటి హిందూ మతం, ఇలా ఉన్నటువంటి మానవ దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు ఆ వీడియోలు. ఇలా టీవీలలో డిబేట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మనోభావాలు దెబ్బతినట్లేదా? ఎవరికి సంకేతము? ఎవరికి మీరు నేర్పిస్తున్నట్టు? ఏ మతం ఎవరికి ఉసుగలుపుతుంది? ఎవరి మంచి కోసం నిలబడాలి? నువ్వు మంచి ఏకపోయిన పర్లే కానీ చెడు చేసే రైట్స్ ఎవడిచ్చారు నీకు? ఇలా ఒక అబ్బాయి అయినా మాట్లాడుతున్నాడు, ప్రవీణ్ పగడాల గారిని చంపేసింది ముమ్మాటికి మేమే అంటున్నాడు. ఎవరు చెప్పారే? ఇవన్నీ ఎవిడెన్స్ కదా. నీ వెనక బలం లేదనే కదా, నీ వెనక రాజకీయ బలం లేదనే కదా, నీ వెనక ఆర్థిక డబ్బు లేదనే అదే కదా. ఇలా క్రైస్తవ సమాజం అంతా ఆలింపజేస్తుంది. క్రైస్తవ సమాజం అంతా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే లైవ్లో భాగంగా చూడండి ఎంతమంది ఎంత ఘోరంగా ఉన్నారో ఇది కూడా చెప్పేసే ప్రయత్నం చేస్తాను ఫైనల్గా.